వినయ్ గారు మృదు స్వభావులు. ఇప్పుడు ఇంత జర్నీలో సార్ మీరు డీల్ చేసిన ప్రాజెక్టులకి మీకు అంత సహనం కానీ మంచితనం, నిజంగా మీకు లోపల వేరే ఏ ఉద్దేశం లేకపోయినా అలా అరవటం అనేది న్యాచురల్గానే చూస్తారు. బట్ ఎవరి మీద అలా అరవడం లేదు అంటే కనుక నిజంగా ఇది బెస్ట్ క్వాలిటీ. కానీ నాకు ఒకసారి చాలా తిక్క వచ్చేస్తా, అలాంటి ఉన్న వాళ్ళకి తిక్క వచ్చినప్పుడు మామూలు తిక్క వచ్చినప్పుడు ఏ తిక్క ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు చేసిన ఏదో తిక్క వస్తే ఇంకా మ్యాక్సిమం ఇంకా 100 కూడా దాటిన తర్వాత వస్తుంది. ఇంకా ఆ టైంలో పక్కకి వెళ్ళిపోవడం ఏదో ఏదో చేసి అలా మౌనంగా ఉంటే భరిస్తా. రైట్ సార్. ఇంతకుముందు మీరు మాట అన్నారు వినాయక్ గారు, సో ఎవరికి ఎలాంటి అలవాట్లు లేవన్నారు. అవును సార్. సో ఇది నిజంగా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా అబచా అని ఒకసారి అనుకున్నా మీరు చెప్పే దాంట్లో సిన్సియారిటీ అర్థమవుతుంది. మామూలుగా సినిమా ఇండస్ట్రీలోకి నో మ్యాటర్ అమ్మాయిలు వెళ్ళటమే కాదు, మన ఇంట్లో ఉన్న మన కుర్రోడు వెళ్తా అన్నప్పుడు కూడా ఇప్పుడు తగ్గిందేమో కానీ ఇదివరకు ఆ ఇండస్ట్రీని వేరుగా చూసేవాళ్ళు. బికాజ్ ఆఫ్ ఇవి ఆటోమేటిక్గా మనం అలా కాకపోయినా మన చుట్టూ అలా ఉంటాయి కాబట్టి అలవాట్లు అయిపోతాయని భయం ఉండేది కదా సార్. కానీ మీరెవరు అంటే మీకు చెబితేనో ఎవరో ఇలా చేయకూడదు అంటే కాదు, మీ లోపల స్వభావం అదిగా అర్థమవుతుంది మాకు మీరు చెప్పేది. మీ బ్యాచ్ అంతా కూడా ఆ లేటర్ ఆన్ తర్వాత ఎదిగిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పార్టీలని చిన్న చిన్న పార్టీస్ అవి ఉంటాయి కానండి, ఎవరికి ఏ అలవాటు ఉండేది కదా సార్. అందరూ ఈవినింగ్ ఏదో సరదాగా నా రూమ్కి వచ్చేవారు. నేను పడుకుని లేచేసరికి ఓ 50 మంది పడుకునేవారు. ఎలా చూస్తే మా హౌస్ ఓనర్ ఈ విధంగా ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది అయినా ఈ 25 సంవత్సరాల్లో మాకందరికి మా హౌస్ ఓనర్ శ్యామ్ గారు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా టచ్ లోనే ఉంటారా? ఆ శ్యామ్ గారు అతను కడుతుంటే ఎవరా నువ్వు అంటాడు. అంటే నేను ఆ రూమ్ నాకు కావాలని వాడిని, నాకేంటంటే పెంట్ హౌస్ ప్రశాంతంగా ఉంటుందని. అంటే అది కడుతుంటే ఇవ్వననేవాడు కాదు, రోజు అడిగించుకునేవాడు. అలా అయిన తర్వాత వెళ్ళాము. తర్వాత అలా ఫ్రెండ్స్ కింద అయిపోయి అలాగ అక్కడున్న ఒక సంవత్సరం కృష్ణ సినిమా గుర్తొస్తుంది. ఒక నిజంగా ఇప్పటికి ఎన్నేళ్ళు సార్ ఇంటికి వచ్చి మీద దగ్గర 25 years 26 years నుంచి పాపం ఆయన మేము ఉంటాం, టచ్ లో ఉంటాం, అక్కడ పనిచేసే వాళ్ళు. ఇట్స్ బ్యూటిఫుల్ డేస్. వండర్ఫుల్ సార్. అందరూ ఆయన ఏంటి ఎంతమంది వస్తున్నారని ఏం ఉండేది కదా ఆయన కూడా. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కృష్ణ సినిమాలో సో ఆ ఇంటి మీద అది కావాలనుకోవటం, రవితేజ గారితో మీరు జయించింది అసలు నవ్వి చచ్చిపోయాం సార్. హ్యూమర్ ఇదంతా అంటే డెఫినెట్గా ఉంటుంది. సో డైరెక్టర్ అన్న తర్వాత ఆ దృష్టి వేరు. రైట్ సార్. మిమ్మల్ని చూస్తే మాత్రం కామ్గా ఉంటారు కదా. సో మీరు చూసిన సినిమాల్లో, మీరు తీసిన సినిమాల్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? కామెడీ పరంగా అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ పరంగా అవ్వచ్చు. వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు అది నా ప్రాణం. ఫస్ట్ సినిమా కాబట్టి ఉంటుంది. చెన్నకేశవరెడ్డి చాలా స్టైలైజ్డ్గా, అంటే కలెక్షన్ పరంగా ఆది కన్నా తక్కువ కావచ్చేమో కానీ ఆది కన్నా తక్కువ అని కాదు, కొంచెం ఆయన బాలయ్యబాబు సినిమాల్లో కూడా కొంచెం తక్కువ కావచ్చు. బట్ ఫ్యాన్స్ కి బాలయ్యబాబుకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టమైన సినిమా. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటారు ఆ సినిమా, సూపర్ గా స్టైలైజ్ గా. అంటే నేను మిస్ అయింది కూడా అక్కడే. ఆయన్ని నాకు పెద్ద హీరో దొరికారు, ఆయన ఇలా ప్రజెంట్ చేయాలి, అలా ప్రజెంట్ చేయాలి, ఆ పిచ్చిలో ఉండిపోయా. రిలీజ్ లో రికార్డ్ సార్ అది. ఎన్ని ఫ్యాన్స్ కి భలే ఇష్టం. అది సక్సెస్ కి కరెక్ట్ గా రెవెన్యూ స్టాండ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మా సురేష్ గారు ఏదో అన్నాడు, అక్కడ నుంచి డిమ్మని పడ్డది. అంటే రావాల్సిన డబ్బు ఆగిపోయింది. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్.